దశాబ్దాల నాటి ఆంధ్రుల కళ పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు సాకారమయ్యేందుకు సమయమాసన్నమైంది. ఏపీ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం 2027 జూలై నాటికి మహాయజ్ఞం పూర్తి కావాల్సి ఉంది. ఈ జూలై నుంచి సరిగ్గా ఏడాది కాలం మాత్రమే మిగిలి ఉంది. ఒకవైపు వర్షాకాలం, మరోవైపు గోదావరి ఉధృతి. అయినా సరే ఏ ఆటంకం లేకుండా పనులు పరుగులు పెడుతున్నాయి. గోదావరి వరదల్ని సైతం తట్టుకునేలా పనులకు బ్రేక్ పడకుండా నిర్మాణ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు ఏకంగా 250 పంపులతో డీ వాటరింగ్ ప్రక్రియను ముమ్మరం చేశారు. వర్షాలు, వరదలు ఎదురైనా పనులు ఆగకుండా మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది? మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోంది? దీనిపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఇది ఎన్నో దశాబ్దాల కళ. ఈ కళ మరో సంవత్సరంలో నెరవేరనుంది. దీనికి సంబంధించి కూడా అంటే 2027 జూలై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పటికే ప్రాజెక్టు వద్ద ప్రధానంగా ఉన్నటువంటి స్పిల్వే నిర్మాణం పూర్తయింది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు అమర్చారు. అలాగే ప్రాజెక్టును డైవర్ట్ చేయడానికి అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ సంబంధించి కూడా నిర్మాణం అంతా కూడా పూర్తయింది. ఆ డయాఫ్రమ్ వాల్ పైన డీ వాల్కు సంబంధించి ఎర్తకం రాక్వీల్ డాము నిర్మాణ పనులు అయితే కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సర కాలంలో ఈ పనులు ఇంకా ఏ విధంగా జరగనున్నాయి, ఎప్పటికీ పూర్తవుతాయి? ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు సంబంధించి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మరో పక్కన విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా మొదటి దశలోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. ఆ మేరకు పనులు ఏ మేరకు జరిగాయి, ఇప్పుడు పనులు ఏ విధంగా జరగబోతున్నాయి, దీనికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఈ 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో పనులైతే కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్కి అనుబంధంగా నిర్వహిస్తున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు అయితే కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ జెండాలు పెట్టి కనపడుతున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పాత డయాఫ్రమ్ వాల్. ఇలా మొత్తం అంతా కూడా నిర్మించిన ప్రాంతం. పాత డయాఫ్రమ్ వాల్కి 7.5 మీటర్లు ఎడమవైపు ఎక్కడైతే ఇప్పుడు మనకి బ్లాక్గా కనిపిస్తుందో ఆ ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే కూడా జరిగిపోయింది. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ పైన ఇప్పుడు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే పాత డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ రెండూ కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్లోనే వస్తాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు అయితే కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం రాళ్ళు అలాగే మట్టి నింపుతూ దాదాపు 300 మీటర్లు కింద మొత్తం అంతా కూడా ఈ భాగం అంతా కూడా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సంబంధించి కింద 300 మీటర్లు వెడల్పుతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ పనులు పూర్తయిన తర్వాత మొత్తం పైకి దాదాపు 54 మీటర్లు అంటే 53.3 మీటర్లు అయితే కూడా పైకి మొత్తం అంతా కూడా ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అయితే కూడా నిర్మాణం జరుగుతుంది. 2027 జూలై నాటికి టార్గెట్ పెట్టుకుని ప్రణాళికబద్ధంగా అయితే కూడా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అటు అన్ని రకాల జాగ్రత్తలు అలాగే నాణ్యత విషయంలో రాజీ పడుకోకుండా పనులు అయితే కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక పోలవరం ప్రాజెక్టులో సంబంధించి కూడా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు ఏ మేరకు జరుగుతున్నాయి? మనతో నిర్మాణ సంస్థ ప్రతినిధికి సంబంధించినటువంటి జిఎం గంగాధర్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం మేరకు పనులు ఏ విధంగా ఎంత శాతం పూర్తయి ఏ విధంగా పనులు? సో మనకి యాక్చువల్గా గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చున్నదండి. సో పుష్కరాలకు ముందు మనం ఈ డ్యామ్ ఫినిష్ చేస్తాం, మనకి టార్గెట్ ఫినిష్ చేయాలని చెప్పి మనం ప్రణాళిక వేసుకున్నాం. ఆల్రెడీ మనం గవర్నమెంట్ కానీ మేము కూడా ప్రణాళిక వేసుకున్నాం, దానిపైన వర్కులు చేస్తూ ఉన్నాం. సో 100% మనకి విత్ ఇన్ షెడ్యూల్లో మేము పనులు ఫినిష్ చేయగలం అనుకుంటాం. విద్యుత్ కూడా సేమ్ నడుస్తూ ఉందండి, అది కూడా ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉంది. గతంలో ఏంటంటే ఒడిదుడుకులు ఉన్న ఏమన్నా డెసిషన్ మీకు అన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇప్పుడు ఫుల్ స్వింగ్లో వర్క్ మేము మా ఫోకస్ అంతా ఒకటే, బిఫోర్ పుష్కర ఇవన్నీ ఫినిష్ చేసి మనకి ఓకే చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తాం. దాని ప్రకారం ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది. అంటే అందరూ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఫినిషింగ్ వర్కులు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి
డిసెంబర్కి ఫినిష్ అయిపోతాయండి, ఉండమని అయిపోతాయండి. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా ప్రాజెక్టును సందర్శించడం, కొన్ని నమూనాలు తీసుకెళ్ళటం, మట్టి కానీ ఇతర కానీ తీసుకెళ్ళటం, పరీక్షలు జరపడం, ఎటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి, ఏ విధంగా సూచనలు ఎలా అన్నీ పాజిటివ్గా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అందరూ చేసి ఒకే అయిన తర్వాతే మనం మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసినది కూడా మన సైట్ కూడా టెస్ట్ నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళు 100% అయితే మనం 200% చేస్తున్నాం కాబట్టి ఇంచుమించుగా లేదు. వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఆస్పెక్ట్లోనూ ప్రతి లెవెల్లోనూ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రధానంగా వర్షాకాలం వచ్చింది, మరోవైపు ఏమో గోదావరికి వరద వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పనులకు సంబంధించి ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకుంటాం? అప్పుడు మనకి మెయిన్ వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వస్తే ఏమైనా చేస్తామండి, మట్టి ఎప్పుడైతే రైనీ డేస్ ఉంటే ఎప్పుడైనా విపరీతం వర్షం వస్తూ ఉంది, మనం ఏదైతే సాయిల్ మనం వర్క్ చేస్తూ ఉంటాం దాన్ని జస్ట్ కవర్ చేస్తామండి. సాయిల్ మాత్రం అది వాళ్ళు వర్షం మన రెయిన్ఫాల్ ఆగిపోయిన వెంటనే మళ్ళీ అగైన్ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. రిగార్డింగ్ రాక్ ఫిల్ ఎలా ఉంటుందంటే వర్షం వచ్చే పని నడుస్తూ ఉంటుంది. నాకు తెలిసి వర్షం వచ్చినప్పుడు మనకి మేజర్గా ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ డ్యూ టు మన త్రూ కాపాడడం కొంచెం సీపేజ్ వస్తూ ఉంటుంది. ఆ సీపేజ్ మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పంప్స్ పెట్టి ఉన్నాం కదా, లాస్ట్ ఇయర్ లాగానే ఇంకా ఎక్కువ పెట్టి ఉన్నామండి. లాస్ట్ ఇయర్ 180 పెట్టి 250 పెడుతున్నామండి. సో ఈ పంప్స్ ద్వారా వాటర్ డిప్లోట్ చేస్తూ ఉంటూ ఫినిష్ చేస్తాం. ఇది మొత్తానికి సంబంధించి కూడా పోలవరం ప్రాజెక్టులో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే పనులు పూర్తి చేసి ముందుకు సాగుతామని చెప్పి నిర్మాణ సంస్థ ప్రతినిధులు అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మంత్రి నిమ్మల రామాయణ ఉన్నారు. సార్, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. డీ వాళ్ళు ఇప్పటికే పూర్తయింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి. ఏ మేరకు జరిగినాయి, ఎంతవరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది? ఇప్పుడే మీరు చూశారు పోలవరం ప్రాజెక్టు. ఈ 2 ఏళ్లలోనే ఈ పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణే డయాఫ్రమ్ వాల్. గత ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసింది, పోలవరాన్ని విధ్వంసం చేసింది. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పింది గొడ్డల పార్టీ. కానీ ఈరోజు 27కి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకు అనుగుణంగా కొత్త డయాఫ్రమ్ వాల్ని 990 కోట్ల రూపాయలు పెట్టి 440 రోజుల్లో పూర్తి చేశాం. ఈ యొక్క స్పిల్వే తర్వాత డయాఫ్రమ్ వాల్ తర్వాత మరొక క్లిష్టమైనటువంటిది ఈ యొక్క మెయిన్ డ్యామ్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్. గ్యాప్ 1 ఉంది. గ్యాప్ 1 2025 మే నెల ప్రారంభించాం. ఇప్పుడు 1 ఇయర్ అయింది. ఈ సంవత్సరంలోనే గ్యాప్ 1 మెయిన్ డ్యాము 49% పనులు పూర్తి చేసాం. ఇప్పుడు గ్యాప్ 2 ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇది నవంబర్లో స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. ఇంకా 1 ఇయర్ కూడా కాల 29% ఈ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే ఈ పనుల్లో ఇంత పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నాం. ఈవేళ పురోభివృద్ధే కాదు, రేపు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వరదలు స్టార్ట్ అవుతాయి. పనులు ఆగకూడదంటే ప్రీ ప్లాన్డ్గా. ఇప్పుడే మీరు చూసారు ఏదైతే మరి కోరు ఏదైతే మట్టి కావాలి అది కూడా ల్యాబ్ టెస్టెడ్. దాన్ని ఎక్కడైతే వాళ్ళు ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేశారో దాన్ని కూడా రిజర్వ్డ్. అంటే ఇప్పుడు చూస్తే 8.75 lakh cubic మీటర్ల కోర్ కావాలని చెప్పడం. ఆల్రెడీ ఇప్పటికే 5.20 lakh cubic మీటర్లు మేము స్టాక్ రెడీగా పెట్టుకున్నాం. అంటే రేపు వర్షాకాలంలో వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఉన్నా మా పనులు ఆగవు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక అటు రైట్ మెయిన్ కెనాల్కి, ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్కి అనుసంధానం చేసేటువంటి టన్నెల్స్ 4 ఉన్నాయి. 4 టన్నెల్స్ని ఈ 2 ఏళ్లలోనే 3 టన్నెల్స్ పూర్తి చేస్తాం. మిగిలిన టన్నెల్ కూడా ఇంకో 10 రోజుల్లో పూర్తి అవబోతుంది. మంత్రి నిమ్మల రామారెడ్డి అయితే కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులను ఎక్కడా కూడా ఆగకుండా, వర్షాకాలమైనా, వరదలు వచ్చినా, వర్షాలు పడినా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందుకు సాగే విధంగా అన్ని రకాల పనులు చేపట్టడం, చర్యలు కూడా తీసుకున్నట్టు, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. మనం ఇక్కడి నుంచి కూడా మొత్తం చూడవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్ స్పిల్వేకి సంబంధించి కట్టినటువంటి ప్రాజెక్టు. స్పిల్వే పైన 48 గేట్లు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కనబడుతున్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండకి వెనక భాగాన ఉన్నటువంటి అసలైన గోదావరి, ఆ గోదావరి నదిని మళ్లించి ఇక్కడ స్పిల్వే పైన ఇక్కడ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అసలు గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో అక్కడ నిర్మించేటువంటి డీవాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయింది. ఆ తర్వాత దానిపైన నిర్మించేటువంటి ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు అయితే కూడా ప్రారంభమయ్యాయి. ఈ పనులు కూడా సంవత్సరం లోపు పూర్తి చేయాలని చెప్పి అధికారులు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీని మీద అధికారులు, అలాగే మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేసి 2027 నాటికి మొత్తం అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.
ఏదైతే గ్రావిటీ ద్వారా నీటిని అందుబాటులోకి తీసుకొస్తారో అప్పుడే ప్రాజెక్ట్ అంతా కూడా పనులు పూర్తయినట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పి అటు మంత్రులు కానీ అలాగే అధికారులు కానీ చెప్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఇది మొత్తానికి పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్నటువంటి పనులకు సంబంధించిన అప్డేట్. ఏదైతే 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం మేరకే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి అటు అందరూ కూడా భావిస్తూ ఆ విధంగానే ఒక ప్రణాళికాబద్ధంగా పనులైతే కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో కనపడుతున్నాయి. శ్రీనివాస్, ఎన్టీవీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.